దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. గ్రేస్ డివైన్ వర్డ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు ప్రత్యేకమైన రీతిలో మనందరితో మాట్లాడి మనల్ని బలపరచును గాక. దేవాతి దేవుడు ప్రతి బుధవారం మనకు సాయంత్రం ఈ విధంగా ఒక దైవికమైన వర్తమానం చేత దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా దేవుని వాక్యంలో ఎదుగుతున్నారని, ఫలిస్తున్నారని మేము ప్రత్యేకంగా విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనందరితో ప్రత్యేకంగా మాట్లాడి మన కుటుంబాలను, మన ఆధ్యాత్మికమైన జీవితాలను బలపరిచి స్థిరపరచును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 14వ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం. ఈరోజు ధ్యానాంశంగా మనము ఈ వాక్యాన్ని గమనించి దీనిలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనము వివరించుకుందాం. కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ప్రైజ్ గాడ్. దేవాతి దేవుడు యెషయా అనబడిన దైవజనుని చేత ఇశ్రాయేలు ప్రజలతో బహు చక్కని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, యెషయా గ్రంథాన్ని ద మినీ బుక్ ఆఫ్ బైబిల్ అని పిలుస్తారు. అంటే బైబిల్లో ఒక చిన్న సైజు బైబిల్ అని పిలుస్తారు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నట్టుగా బైబిల్లో కూడా 66 గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ద మినీ బుక్ ఆఫ్ బైబిల్ అనే పేరు మనము దీన్ని చూస్తూ ఉన్నాం. యెషయా అనబడిన దైవజనునికి కూడా ద ఈగల్ ప్రాఫెట్, పక్షిరాజు లాంటి వాడు అనే ఒక బిరుదు దేవుడు యెషయాకి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ 51వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు, ఒక విశ్వాసికి కావలసిన మాటలు, స్ఫూర్తిని కలుగచేసే ఆధ్యాత్మికమైన విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, కృంగిన వాడు తప్పక ఏం చేస్తాడట? విడుదల పొందును. కృంగిన వాడు తప్పక విడుదల పొందుతాడు. విడుదల అనే మాటకు డెలివర్ అని ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నాం. రిడెంప్షన్, డెలివర్, విడుదల పొందటము అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ మనం ప్రస్తావించుకున్న ఈ మాట మనందరి జీవితాల్లో మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఏదో కేవలం చదివి విని ప్రక్కకెళ్ళిపోవటం కాదు. మనం చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ఖచ్చితంగా మన హృదయాల్లో మనం అప్లై చేయాలి. మన జీవితంలో ఆ వాక్యాన్ని అనుసరణగా తీసుకొని వాక్యానుసారమైన జీవితం మనం కలిగి బ్రతికే వారంగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ అన్నాడు, కృంగిన వాడు ఖచ్చితంగా విడుదల పొందుతాడు. ఒకవేళ అతడు గుంటలో పడినా కానీ మరలా బయటకు వస్తాడు. అతనికి ఖచ్చితంగా దేవుడు ఆహారము పెడతాడు అనే మాట ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఈ మాట చదివినప్పుడు ఎంత ధైర్యం వస్తుందో చూడండి. ఎంత ధైర్యాన్ని మనం పొందుకోగలుగుతూ ఉన్నాం, ఎంత ఆదరణ. మన దేవుడు మనతో ఉన్నాడనే భరోసా, దేవుడు మనకు సహాయము చేయగలడు అనే ఒక భరోసా, దేవుడు మనల్ని లేవనెత్తగలిగిన వాడు అనే భరోసా ఈ వచ్చిన భాగంలో నుంచి మనకు కనబడుతూ ఉంది. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని వారలారా, మీలో ఎవరైనా సరే కృంగుదల అనబడిన విధానంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, కృంగుదల అణువణువున నిన్ను వెంటాడుతూ ఉందేమో, ఈ వాక్యాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో తప్పక ఒక్క మాట కూడా మిస్ చేయకుండా నువ్వు వినగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరిచి ఆయన నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. మనం ఆరాధించే దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు ఆయన, తప్పిపోయిన వారిని మరలా తన మార్గంలోకి నడిపించగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చాలామంది కుటుంబాలను కృంగుదల వెంటాడుతూ ఉంది. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో కూడా కృంగుదల అనబడిన ఒక డిసప్పాయింట్మెంట్తో చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఉద్యోగంలో జరగరాని కార్యం జరిగిందనుకోండి, ఒక డిసప్పాయింట్మెంట్, కృంగుదల. వ్యాపారంలో లాస్ వచ్చేసరికి కృంగుదల. ఆ తర్వాత కుటుంబంలో ఏదైనా జరగరాని కార్యం జరిగితే కృంగుదల. ఒక బాస్, ఒక మేనేజర్ ఏమన్నా అన్నాడు అంటే అమ్మో ఏం జరుగుద్దో ఏమవుతుందో అని చెప్పి కృంగుతూ ఉంటారు చాలామంది. ఇంకా మన జీవితంలో వయసు పైబడుతూ ఉన్నప్పుడు, ఏజ్ పెరుగుతున్నప్పుడు, ఏజ్ ఫ్యాక్టర్ ముందుకు వెళ్తున్నప్పుడు కొంతమందికి కృంగుదల, అమ్మో నాకెప్పుడు ఏం జరుగుతుందో, నాకెప్పుడు ఏమవుతుందో అని చెప్పి కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కృంగిపోతూ ఉంటారు. ఇలా ప్రతి మనుషుని జీవితంలో ప్రతి వ్యక్తి కూడా కృంగుదల చేత నడిపించబడుతూ ఉన్నారు. చాలామంది భక్తి కలిగిన తల్లిదండ్రులు ఉంటారు. భక్తిహీనులైన పిల్లలను బట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయ్యా మా పిల్లలు మా మాట వినట్లేదు,
మేము దేవుని మందిరానికి రమ్మన్నప్పుడు వారు మా మాటను తిరస్కరిస్తున్నారు. వారు ఇష్టానుసారమైన మార్గంలో జీవించడం ద్వారా మా జీవితాల్లో కొన్ని రకాలైన, మా కుటుంబాల్లో కొన్ని విధాలైన ఇబ్బందికరమైన వాతావరణాలు జరుగుతున్నాయి అని చెప్పి కృంగిపోతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను బట్టి. ఒకవేళ ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ కృంగిపోయి నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావేమో, ఒంటరితనంతో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, నన్ను లేవనెత్తగలిగిన వారు ఎవరు, కృంగిన నాకు ధైర్యం చెప్పగలిగిన వారు ఎవరు, నన్ను మోటివేట్ చేయగలిగిన వారు ఎవరు, నాకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరు అని చెప్పి ఒకవేళ నీ జీవితంలో ఎవరెవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటే దేవుని సేవకునిగా నీకు సెలవిస్తూ ఉన్నాను, నువ్వు ఏ సహాయం కొరకు ఎదురు చూడవలసిన అవసరత లేదు. ఎందుకంటే నీవు నమ్ముకున్న నీ దేవుడు కృంగిన వారిని లేవనెత్తగలిగిన సమర్థుడైన. హల్లెలూయా. ఒకవేళ పాపములో నువ్వు మునిగిపోయి పాపానికి బానిసైపోయి నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా మార్చబడి ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఇక ఏదైతే అది అయిపోయింది, నాకు ఈ లైఫ్ వద్దు, నేను చచ్చిపోతాను, ఐ వాంట్ టు డై అని చెప్పి ఒకవేళ మరణ అపేక్షతో కృంగిపోయి నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నావేమో, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పడిన ప్రాంతంలో నుంచి లేవనెత్తగలడు. నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే చాలు. కెన్ యూ ఏబుల్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్? దేవునికి నీ హృదయాన్ని సమర్పించగలవా? దేవునికి నీ జీవితాన్ని అర్పించగలవా? గుంటలో పడిన యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టలేదా? పనికిరాని దావీదును దేవుడు తన పనికొచ్చే పాత్రగా, తన పని కొరకు, తన సేవ కొరకు దేవుడు దావీదును వాడుకోలేదా? ఇలా చూస్తూ పోతూ ఉంటే కృంగుదలలో ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా లేవనెత్తాడు. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా లేవనెత్తాలని నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ ప్రాంతంలో నువ్వు పడిపోయినా, ఏ ప్రాంతంలో నువ్వు దిగజారిపోయినా, ఇక నా జీవితంలో ఏది నేను సక్సెస్ పొందుకోలేను, ఇక ఏ ఆశీర్వాదం నేను చూడలేను, నా వల్ల ఏమీ కాదు, ప్రజలు అంటున్నారు నీకు చేత కాదని, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని, యూ కెనాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అని, నీ జీవితంలో ఏమీ నువ్వు చేయలేవని, ఏది సంపాదించలేవని, నీ కుటుంబాన్ని కూడా నువ్వు పోషించుకోలేవని, నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకోలేవని చెప్పి ప్రజలు ఒకవేళ నీ మీద నిందలు వేస్తూ ఉన్నారేమో, శత్రువులు నిన్ను వెంటాడుతూ ఉన్నారేమో, దండెత్తి నీ మీదకు వస్తున్నారేమో, సాతాను భయంకరంగా నేను ట్రబుల్ చేస్తున్నాడేమో. ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో డిప్రెషన్ నుంచి నువ్వు బయటికి రావడానికి దేవుడు తన సహాయాన్ని నీకు అందించబోతున్నాడు. ప్రార్థించు, మోకరించు, దేవుని వైపు చూడు, విశ్వాసముతో దేవునికి నీ జీవితం సమర్పించు. ఆయన నీ పట్ల కార్యం చేయగలడని గుర్తించు. తప్పక నీ జీవితంలో కార్యాలు నువ్వు చూస్తావు. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తున్నావేమో, పదే పదే ఓడిపోయి ఓటమి పాలై మరలా తిరిగి వస్తున్నావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు. ఎన్నిసార్లు నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫెయిల్యూర్తో వస్తుందని, వాళ్ళు ఫోన్ చేస్తామంటున్నారు కానీ ఫోన్ చేయట్లేదు, వాళ్ళు పిలుస్తామంటున్నారు కానీ మమ్మల్ని పిలవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదండి, ప్రక్కన పెట్టేస్తున్నారండి. ఎన్నిసార్లు అండి, ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు గడిచింది, మ్యారేజ్ కూడా అవ్వట్లేదు, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తూనే దగ్గరికి వచ్చి మరలా వెళ్ళిపోతూ ఉన్నాయండి. నా జీవితంలో ఏది కూడా అలా దొరికే మరల నా నుంచి దూరం అయిపోతుందని చెప్పి ఒకవేళ ఈ విధానంలో కూడా నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవుడు నీ కొరకు అద్భుతమైన ఆప్షన్ దేవుడు నీ కొరకు పెట్టాడు. నీ కొరకు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. ఒకటి నీ జీవితంలో నుంచి తప్పిపోయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దానికంటే గొప్పది నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు అని గుర్తించు. దానికంటే విలువైనది దేవుడు నీ కోసం అక్కడ పెట్టున్నాడని నువ్వు గమనించగలిగితే, నీ కొరకు దాచిపెట్టాడని గుర్తించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు నువ్వు జీవితంలో నువ్వు చూస్తావు. అంత మాత్రమే కాదండి, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు నువ్వు పొందుకోవటం ప్రారంభిస్తావు. కీర్తనల గ్రంథం 3వ కీర్తనలోకి మనం వస్తే అద్భుతమైన విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్షాలోము దావీదును తరుముతున్నప్పుడు తన సొంత కుమారుడే అబ్షాలోం అయినప్పటికీ అబ్షాలోము వేరే సాతాను సంబంధికులతో సహవాసము కలిగి తన సొంత తండ్రి అయిన దావీదును తరుముతున్నప్పుడు అబ్షాలోముకు భయపడి దావీదు దూరంగా పారిపోతూ ఉంటాడు. అప్పుడు దావీదు అద్భుతమైన కీర్తన రాస్తూ ఏమంటాడంటే 3వ కీర్తనలో, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని అద్భుతమైన మాట ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. నన్ను బాధించువారు ఎంతోమంది ఏం చేశారట? విస్తరించారట. దావీదు ఎందుకు బాధించబడుతున్నాడు? తన సొంత కుమారుడైన అబ్షాలోమే దావీదును బాధ పెట్టడం ప్రారంభించాడు.
తరమటం ప్రారంభించాడు. అన్నీ సెటరేట్ అయిపోయిన తర్వాత, అన్నీ తన తండ్రి యొద్ద నుంచి పొందుకున్న తర్వాత, సమస్త ఆశీర్వాదాలు రుచి చూచిన తర్వాత, తన సొంత తండ్రి అయిన దావీదునే అబ్షాలోము తరమటం ప్రారంభించాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో కూడా కొన్నిసార్లు శత్రువులు ఎక్కడి నుంచో రారండి, మన కుటుంబాల్లో నుంచి శత్రువులు బయలుదేరుతూ ఉంటారు. నా అన్నవారే కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఆ బాధ ఎంత వర్ణనాతీతం చెప్పండి, వివరించలేని బాధ కదా. అన్నిటికంటే బాధ ఏదో తెలుసా? పరులు మనల్ని నిందించడం మనకంత బాధ కలగదు, కానీ మన సొంత వారే, నమ్మిన వారే, మనవారే మనల్ని మోసం చేసినప్పుడు ఆ బాధ ఎంతో భయంకరంగా ఉంటుంది. దావీదు ఆ సమస్య ఎదుర్కోవటం ప్రారంభించాడు. అబ్షాలోము దావీదును తరుముతున్నప్పుడు, అంతకుముందు దాకా సౌలు చేత తరమబడ్డాడు. ఏమండి, ఆ తర్వాత ఫిలిస్తీన్లు దావీదును తరిమారు. ఆ తర్వాత ఇంక అనేక మంది ప్రజలు, శత్రువు సైన్యము దావీదును తరుముకుంటూ వచ్చింది. ఎక్కడ దావీదు బాధపడినట్టుగా లేదు, కానీ అబ్షాలోము తరిమేసరికి దావీదు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వారెవరో తరుముతున్నప్పుడు దావీదు, వాళ్ళు శత్రువులు, బయట వాళ్ళు కాబట్టి వాళ్ళు నా అపోజిషన్, ఎప్పుడు వాళ్ళు తరుముతూ ఉంటే నన్ను బాధ పెడుతూ ఉంటారని చెప్పి లైట్ తీసుకుండొచ్చు బహుశా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిజ్ ఓన్ సన్, తన సొంత కుమారుని వద్దకు వచ్చేసరికి ఆ బాధ ఎంతో వర్ణనాతీతమని దావీదు మాట్లాడుతూ కీర్తన రాస్తూ ఉన్నాడు. నా మీదకు లేచివారు అనేక మంది ఉన్నారు, నన్ను చంపాలని, నన్ను పాడు చేయాలని, నా కుటుంబాన్ని పాడు చేయాలి, నా జీవితాన్ని పాడు చేయాలని అనేక మంది నా మీదకు లేస్తూ ఉన్నారని చెప్పి దావీదు తన బాధ ఈ కీర్తనలో వివరిస్తూ రాస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను తరిమేవారు అనేక మంది ఉన్నారా? సాతాను నీ చుట్టుపక్కల వారిని ఉపయోగించుకొని నిన్ను తరుముతూ ఉన్నాడా? నువ్వు బైబిల్ పట్టుకున్నావని, దేవుని మందిరానికి వస్తూ ఉన్నావని, ప్రార్థన చేస్తూ ఉన్నావని, ప్రభువుకి నీ జీవితం సమర్పించావని, ప్రతి ఆదివారం మానక జీవము కలిగిన దేవుని మందిరానికి వెళ్తున్నావని, నీ కుటుంబంలో నీ ఒక్కదానివే క్రీస్తు ప్రభువుని నమ్ముకొని వారి ఆచారాలకు, వారి పద్ధతులకు నువ్వు దూరంగా ఉంటున్నావని చెప్పి బహుశా నీ సొంత కుటుంబీకులే నీ మీద భయంకరమైన ముద్రను వేస్తూ ఉన్నారేమో, బాధ పెడుతున్నారేమో, తరుముతూ ఉన్నారేమో, నిన్ను ఇబ్బందికరమైన వాతావరణంలో పెట్టేసి వారు ఎంజాయ్ చేస్తూ నిన్ను మాత్రము ఒక ఒంటరితనములో పెట్టేసి నిన్ను ఇబ్బంది పరుస్తూ నీ మీద నిందలు, అవమానాలు మోపుతూ ఉన్నారేమో. బాధపడొద్దు, భయపడొద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవుని వాక్యం బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దావీదుని ఎంతోమంది తరుముతున్నప్పుడు కూడా దావీదు అంటూ ఉన్నాడు, చెప్పండి, నా దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడని. వాళ్ళు అనుకుంటున్నారట దేవుని వలన దావీదుకి ఏం కలగదట, రక్షణ కలగదు అనుకుంటారు చాలామంది. వాళ్ళ దేవుడా అండి, వాళ్ళని రక్షించలేడండి. వారి దేవుడా అండి, వారికి కాపుదలు ఇవ్వలేడండి. మేము నమ్ముకున్న దేవుడైతే మాకు అన్ని విధాలుగా మేలు చేస్తాడు. కానీ వారు నమ్ముకున్న దేవుడు ఏదో అమెరికా దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళు ఇంగ్లాండ్ దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళు బ్రిటిష్ దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళ దేవుడు ఏం కార్యం చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క సామర్థ్యాన్ని తక్కువ చేసి వారు మాట్లాడుతూ నీ మీద ఇంకా నిందలు, అవమానాలు మోపుతూ ఉండొచ్చేమో. ఒక్క మాట గమనించు, దేవుడు ఖచ్చితంగా నీకు రక్షణ కల్పిస్తాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో దేవుని కోసం నిలబడ్డారు. దేవుడు వారికి రక్షణ ఇవ్వలేదా? అగ్నిగుండంలో పడవేయబడినా కానీ దేవుడు వారిని కాపాడలేదా, రక్షించలేదా? సింహాల బోనులో వేయబడిన దానియేలుని దేవుడు కాపాడలేదా, రక్షించలేదా? ఈరోజు నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు. రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, సాల్వేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. రక్షణ దేవుడిచ్చే ఒక ఉచితమైన బహుమానం. ఇట్ వాజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఆశీర్వాదం. రక్షణ దేవుడు మనకిచ్చే ఒక ఉచితమైన బహుమానం అని మనం గుర్తించగలిగినప్పుడు దేవుని యొక్క అతీతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో మీరు ఖాళీగా ఉన్నప్పుడు 3వ కీర్తన పదే పదే మీరు చదువుకోండి. కృంగుదలలో ఉన్న నీకు ఒక ధైర్యవంతమైన కీర్తన ఇది. దేవుడు లేవనెత్తగలిగిన సమర్థుడని తన సామర్థ్యాన్ని నీ పట్ల రూఢీపరిచే మాటలు బైబిల్ గ్రంథంలో నీకున్నాయి. ప్లీజ్ రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుని సన్నిధిలో నువ్వు నీ జీవితాన్ని సమర్పించు. ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావో అప్పుడు ఖచ్చితంగా నా ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగలన తండ్రి, కృపగలన దేవ, ఈ వర్తమానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. కృంగుదలలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉన్నతమైన ఆశీర్వాదాలతో మీరు నింపండి నాయన. డిప్రెషన్ చేత బాధపడుతున్న వారిని విడుదలపరచండి. ఆనందము, సంతోషము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించి అనేకులకు షేర్ చేసేవారిగా నీ బిడ్డలు మార్చబడుదురుగాక.
వారి కుటుంబాల్లో ఒక దైవికమైన ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. బలపరిచి మీరు దీవించి, తలంచిన ప్రతి కార్యములు సఫలపరిచి మీరు బలపరచమని యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.